కడప మహానాడుకు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి తెలుగుదేశం శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. 112 బస్సులు సొంత వాహనాల్లో కార్యకర్తలు నాయకులు కడపకు పయనమయ్యారు. మంత్రి పొంగూరు నారాయణ పిలుపుతో ప్రతి డివిజన్ నుంచి అనుచర గణం కడపకు బయలుదేరుతుండటంతో నగరం పసుపుమయంగా మారింది. నగర వీధిలో జై తెలుగుదేశం నినాదాలతో హోరెత్తగా క్యాడర్లో నూతన ఉత్తేజం కనిపించింది. నగరం నుంచి 5,000 మందికి పైగా మహానాడుకు తరలి వెళ్లారని పార్టీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. కడపకు వెళ్లే అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆహార నీళ్లు ఏర్పాటు చేశామన్నారు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఈరోజు కడపలో జరుగుతున్న మహానాడుకి 3వ రోజు సందర్భంగా మన కోవూరు నియోజకవర్గం నుంచి నెల్లూరు సిటీ నుంచి భారీ సంఖ్యలో మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ బయలుదేరడం జరుగుతుంది. సాల్చింతల సెంటర్ పాయింట్గా ఈరోజు కనీసం 5 లక్షల మందితో బహిరంగ సభ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు. ఆ ప్రసంగాన్ని అందరూ తిలకించాలని చాలా సంతోషంతో అందరూ హ్యాపీగా మన కోవూరు నియోజకవర్గం అయితేనేమి, నెల్లూరు సిటీ అయితేనేమి, మొత్తం నలుమూల నుంచి ఆంధ్ర రాష్ట్ర నలుమూల నుంచి భారీ సంఖ్యలో జనాలైతేనేమి, నాయకులైతేనేమి, కార్యకర్తలు అందరూ పోవటం జరుగుతుంది. ఈరోజు కడపలో జరుగుతున్న మహానాడికి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఒక పండగలా ఫీల్ అవుతున్నారు. అందరికీ తెలిసిందే, ఇంతకు ముందు రాక్షస రాజ్యం జరిగింది, ఇప్పుడు రామరాజ్యం వచ్చింది. ప్రతి ఒక్కరు పండగ జరుపుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతుగా మహానాడులో పార్టిసిపేట్ చేసి తెలుగుదేశం విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని మేమందరం కలిసి ఈరోజు మహానాడికి వెళ్తున్నాం. చాలా ఆనందంగా ఉంది కూడా. థ్యాంక్ యూ. ఈరోజు మహానాడుకి నెల్లూరు కాన్స్టిట్యున్సీ నుంచి పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో 28 డివిజన్ల నుంచి ఒక్కొక్క డివిజన్ నుంచి 4 బస్సులు లెక్కన అందరం బయలుదేరుతున్నాం. కార్యకర్తలమై టీడీపీ శ్రేయోభిలాషులు కార్యకర్తలు అందరం కమిటీలు అందరం కలిసి మొదటి రోజు 35,000 మందితో జరిగింది మహానాడు కార్యక్రమం. రెండో రోజు 2 లక్షల మందితో జరిగింది. ఈరోజు 3వ రోజు. ఈరోజు జనాలు ఉప్పెనలా పొంగి ఆ మహానాడు కార్యక్రమానికి వస్తున్నారు. మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మా కాన్స్టిట్యున్సీ నుంచి మేము 2 లక్షల పైన మేము ఈ కార్యక్రమానికి 1,00,000 చిల్లర మందిని మేము హాజరవుతున్నాము. దీనికి మేము మా నారాయణ గారి యొక్క అభివృద్ధినే మేము బాసటగా తీసుకొని ముందు కూడా నెల్లూరు కాన్స్టిట్యున్సీ ఇంకా అభివృద్ధి జరుగుతుందని, నెల్లూరు జిల్లాని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని మేము ఆశిస్తూ మాకు మహానాడు చూసే అవకాశం కల్పించినటువంటి మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి మీ మీడియా మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ కార్యక్రమానికి మేము ఈ మహానాడికి ఈరోజు బయలుదేరి వెళ్తున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పొంగూరు నారాయణ. సంవత్సరంకు ముందు రాక్షస రాజ్యం పాలించింది ఇక్కడ. రావణాసురుడు అనే జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు లాంటి చంద్రబాబు నాయుడు రామరాజ్యం పరిపాలిస్తున్నాడు.
దానికి మొట్టమొదటిగా వచ్చిన ఈ మహానాడుని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. ప్రజలు ఒక రాక్షసుడు చనిపోయాక ఎలా సంబరాలు చేసుకుంటారో అలాగే ఈ మహానాడుని జరుపుకుంటున్నారు. 3 రోజుల నుండి నెల్లూరు నుండి కార్యకర్తలు వందలాదిగా తరలి వెళ్లారు. 2 రోజుల ముందు నిన్నైతే ఓన్లీ మహిళలతో పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో ఆయన మీద అభిమానంతో వేలాదిగా మహిళలు తరలి వెళ్లారు. ఈ రోజు 5,000 మంది జనాభాతో నెల్లూరు సిటీ నుండి మహానాడుకి వెళ్తున్నారు. మొత్తం 5 లక్షలతో కడపలో గడప గడప దద్దరిల్లే విధంగా మహానాడు జరుపుకోబోతుంది. కాబట్టి ఈ మహానాడు కంటిన్యూషన్ గా ఇక తరతరాలు జరుపుకుంటుందని తెలియపరుస్తూ జై మహానాడు, జై చంద్రబాబు, జై నారాయణ.